హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని TET&DSE. సో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే, ఈరోజు వీక్లీ టెస్ట్ 2 అనేది ఫ్రీగా కండక్ట్ చేయబోతున్నాం కదా. సో ఇంకా ఎవరికైనా తెలియకపోతే తొందరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన డే వైజ్ సిలబస్లో పాల్గొంటారని చేస్తున్నాను అనమాట. సో మన ఛానల్లో ఏంటంటే, ఇదివరకు ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ మీద ప్రతిరోజు కూడా వీడియో క్లాస్ అనే ఫ్రీగా చేసేవాళ్ళం అండి. ప్రెసెంట్ ఏం చేస్తున్నామంటే, డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేలోపే డిఎస్సి ఎస్జిటి సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవాలని చెప్పి డే వైజ్ సిలబస్ ఇస్తున్నాం అనమాట. ఆ డే వైజ్ సిలబస్ ఇచ్చిన తర్వాత వీక్ మొత్తం కంప్లీట్ అయ్యాక సండే ఆదివారం రోజు ఆ వీక్ మొత్తం అయిన సిలబస్ మీద ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఫ్రీగా పెడుతున్నాం. అది సండే సాయంత్రం 6 గంటలకు ఉంటుందన్నమాట. ఆ టెస్ట్ ఎక్కడ ఉంటుంది అంటే, ఎయిమ్ ఫర్ డిఎస్సి ఏపీ అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంటుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆ గ్రూప్ లో జాయిన్ అయిపోయి సాయంత్రం 6 గంటలకు ఆన్లైన్ లో ఉంటే చాలు. నేను ఎగ్జామ్ అనేది పెడతాను, మీరు ఐఎమ్ బిగన్ అని చెప్పి వస్తుంది. అది క్లిక్ చేశాక ఇంకా 1 by 1 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్క క్వశ్చన్ కి 45 సెకండ్స్ టైం లిమిట్ ఉంటుంది. మీరు ఆన్సర్ చేశాక అది రైట్ రాంగ్ మీకు వెంటనే తెలిసిపోతుంది. అలా ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ అయ్యాక టాప్ 20 మెంబర్స్ ర్యాంక్స్ అనేవి అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇది విషయం, ఓకేనా. మరి ఆ గ్రూప్ లో ఎలా జాయిన్ అవ్వాలి అంటే, ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, వీడియో కింద సర్కిల్లో డిపి ఉంది కదా, డిపి మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మన హోమ్ ఛానల్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత కింద ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలనుకునే వాళ్ళకి ఈ ఛానల్ అని చెప్పి ఉంటుంది మ్యాటర్. ఆ పక్కన మోర్ అని ఉంటది. మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు టెలిగ్రామ్ సింబల్ తో పక్కన ఎయిమ్ ఫర్ డిఎస్సి ఏపీ అనే నేమ్ వచ్చి కింద లింక్ వస్తుంది అనమాట. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోవచ్చు. ఇది విషయం. సో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే వెంటనే గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మరి ఫస్ట్ టైం ఇదే వీడియో చూడడం మరి మాకు ఎలా అని అనుకుంటే నో ప్రాబ్లం. ఆ లింక్ అనేది నేను గ్రూప్ లోనే సేవ్ చేసి ఉంచుతాను. మీరు ఎప్పుడు మీ సిలబస్ కంప్లీట్ అయితే అప్పుడే ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఆల్రెడీ వీక్ 1 సిలబస్ అలాగే ప్రాక్టీస్ టెస్ట్ రెండు కూడా మనకి గ్రూప్ లో ఉండడం జరిగింది అనమాట. ఇది విషయం, ఓకేనా. మరి ఈ వీక్లీ టెస్ట్ 2 అనేది చాలా మంది రాయాలనుకుంటున్నారు కదా, మరి వాళ్ళకి ఎన్ని బిట్స్ ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. టోటల్ గా 6th క్లాస్ మ్యాథ్స్ అనేది మనము ఈ వీక్ కంప్లీట్ చేసుకున్నాం కదండి. 6th క్లాస్ మ్యాథ్స్ మీద 35 బిట్స్ ఉంటాయండి, 30+ బిట్స్ అలా ఉంటాయి. తర్వాత మిగతా అన్ని టాపిక్స్ అన్నిటికీ సంబంధించి 60+ బిట్స్ అనేవి రెడీ చేయడం జరిగింది. టోటల్ గా 90+95 బిట్స్ అలా ఉంటాయి అన్నమాట. వీక్ 1 లో మనం 85 బిట్స్ పెట్టాము, ఇప్పుడు 90+ బిట్స్ పెట్టబోతున్నాం అనమాట ఈ వీక్, ఓకేనా. ఇది విషయము. ఇది వీక్ 2 అనమాట. సో మనము పర్ఫెక్ట్ గా 2 వీక్స్ కంప్లీట్ చేసుకొని అండ్ వీక్లీ ప్రాక్టీస్ టెస్ట్లు కూడా రెడీ చేసుకొని ఉంచుకున్నాం అనమాట. నెక్స్ట్ మనం 3rd వీక్ లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. ఈ వీక్ నుంచి ఏం చేస్తామంటే, వీక్లీ ఒకేసారి సిలబస్ ఇస్తాను. అంటే ప్రతిరోజు కూడా వీడియో చేస్తే మీకు కూడా ప్రతిరోజు కొంత ఎంకరేజ్మెంట్ లాగా ఉంటది. ఎర్లీ మార్నింగ్ వీడియో కోసం ఖచ్చితంగా అలారం పెట్టుకొని లేస్తారు. పొద్దున్నే మీకు ఒక ప్లానింగ్ ఉంటది. ఒకేసారి వారం సిలబస్ చూసి భయపడిపోయి ఇంకా చదవడమే మానేస్తారనమాట. ఎందుకంటే ఆ వీక్ లో ఏవైనా మధ్యలో ఆటంకాలు రావచ్చు, ఇంకేదైనా జరగవచ్చు. లేదా మధ్యలో నేను వీక్ లో 6 days కదండి, 6 days లో మధ్యలో ఒక రోజు మళ్ళీ రివిజన్ కి ఇస్తున్నాను, లాస్ట్ లో సండేకి రివిజన్ ఇస్తున్నాను. ఇదంతా కూడా కుదరదని చెప్పి నేను డైలీ వీడియోస్ చేస్తున్నాను. కొంతమంది ఏమంటున్నారంటే వీక్ మొత్తం ఒకేసారి వీడియో చేయమని అడిగారు. సో మీ డెసిషన్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. డైలీ వీడియో చేయాలా లేదంటే వీక్ లో ఒక్కసారి చేస్తే చాలా అనేది. వీక్ లో ఒక్కసారి చేస్తే చాలంటే నేను మండేనే మొత్తం పెట్టేసి ఉంచుతాను అనమాట. లేదు డైలీ చేయండి అని చెప్తే డైలీ చేస్తాను. ఏదైనా సరే మీ ఒపీనియన్, ఓకేనా. ఇది విషయం అనమాట. సో ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. ఈవినింగ్ 6 కి టెస్ట్ ఉంటుంది, ఆన్లైన్ లో ఉండి పర్ఫెక్ట్ గా రాయండి, ఓకేనా. అలాగే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను గ్రూప్ ఓపెన్ చేసి ఉంచుతాను. జస్ట్ మీకు ఆ ఎగ్జామ్ లో ఏ బిట్స్ డౌట్ ఉంటే అవి క్వశ్చన్ చేయండి. అవి కరెక్ట్ గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. ఈ విధంగా అయితే ఉండబోతుంది. గ్రూప్ ఓపెన్ చేశాను కదా అని చెప్పి అనవసరమైన మెసేజెస్ అయితే పెట్టొద్దు. జస్ట్ మనం ఏ టెస్ట్ పెట్టాం అందులో బిట్స్ మీద డౌట్ ఉన్నవి డిస్కస్ చేసుకోండి, ఓకేనా. గ్రూప్ అనేది ఈ రోజు ఓపెన్ లో ఉంచుతాను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, ఓకే. ఇది విషయము. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే డే వైజ్ సిలబస్ ఇస్తాను కదా, డే వైజ్ సిలబస్ ఇచ్చేటప్పుడు ఆ సిలబస్ కి సంబంధించి మన ఛానల్లో ఏవైతే క్లాసెస్ ఉన్నాయో
అవన్నీ కూడా డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను. అండ్ ఇంకా చాలా మంది నేను ఏదైతే రాసుకున్నానో కంటెంట్ నోట్స్ లో, కరెంట్ అఫైర్ నోట్స్ లో ఆ పీడిఎఫ్ తీసుకుంటున్నారు. మీకు టైం ఉండి నోట్స్ రాసుకునే టైం ఉంటే మన ఛానల్లో క్లాసెస్ అన్ని ఉన్నాయి, చూసి నోట్స్ రాసుకోవచ్చు. లేదు పీడిఎఫ్ తీసుకుంటాము అంటే కనుక పైన స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, 9494163477 అనే నెంబరు. ఆ నెంబర్ కి మీరు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే మన దగ్గర ఏ పీడిఎఫ్ లోనే ఏంటి అనేది వివరాలు వాళ్ళు అందిస్తారు. ఓకేనా, ఇది విషయం అన్నమాట. సో ఈవినింగ్ అందరూ టెస్ట్ రాయండి, మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.